రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగాల కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని గోపగాని మోహన్ గౌడ్ స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రాయన అనుచరులే ఈ దందాకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉద్యోగాల పేరుతో వసూలు చేసిన కోట్లాది రూపాయలతో జనగామలో 18 ఎకరాల భూమి కొనుగోలు చేశారని విమర్శించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తూ బాధితులను తన ఇంటికి పంపిస్తున్నారని ఈ కుంభకోణంపై తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని మోహన్ గౌడ్ పేర్కొన్నారు. ప్రతిది కూడా ట్రాన్సాక్షన్ నా అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళకి పోయిన ట్రాన్సాక్షన్ ఉంది. మిగిలిన డబ్బులు ఇక్కడ గోదావరి ఒడ్డున కొన్నటువంటి 800 చిల్లర సర్వే నెంబరు దానిలో ఉన్న కొంతమంది యజమానులకు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు. దీనికి ఆర్ఎఫ్సిఎల్ దందాలో మొత్తము పాత్ర మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్దే. ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు. గోదావరి ఒడ్డున 18 ఎకరాల భూమి ఆర్ఎఫ్సిఎల్ డబ్బులతోనే కొన్నారు. అందులో అది రీసెంట్ గా డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ కూడా చేసిండ్రు. ఈ డబ్బులన్నీ దానికే వాడడం జరిగింది. ఈ మొత్తము ఆర్ఎఫ్సిఎల్ దందాలో 3 కోట్ల చిల్లర ట్రాన్సాక్షన్లు జరిగినాయి. అందులో కొన్ని నేను అధికారికంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసిన, మిగిలిన కొన్ని అక్కడ ఉన్న పట్టదారులకు కొట్టిన, కొన్ని నగదు రూపేణ వాళ్లకు అమౌంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇంకా కొంతమందికి డబ్బులు ఇవ్వాలని నా మీదికి మందిని పంపించుకుంటా ఆయన సొంత మీడియా సోషల్ మీడియాలో నన్ను ఇంకా కూడా దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తాడు కోరుకంటి చందర్. ఇప్పటికైనా మానుకో. కట్టవలసిన బాధితులకు అందరికి భూమి అమ్మినావు, డబ్బులు వచ్చినాయి, వాళ్ళకి కట్టాల్సిన పైసలు కట్టు. లేకపోతే నేను మాత్రం టీఆర్ఎస్ భవన్ హైదరాబాద్ పోయి అక్కడ నిరాహార దీక్ష చేస్తా ఫ్యామిలీతోని. ఇన్ని రోజులు నన్ను బెదిరించి ఆపినావు గానీ ఇక నేను ఆగను. నన్ను ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం నేను ఇది మొత్తం టీఆర్ఎస్ భవన్ కాడ పోయి అమర నిరాహార దీక్ష చేసుకుని నాకు న్యాయం చేద్దాం. నేను ఒక్కటే నిన్ను కోరుతానా, నువ్వు ఇంట్లో ఎలాంటి తప్పు చేయలే. సిట్టుకు పోదాంపా, సిట్ ఎంక్వైరీ చేద్దాం. భూమికి డబ్బులు ఏడికి వెళ్ళి వచ్చినాయో, లేకపోతే ఏదైనా ఎంక్వైరీ గవర్నమెంట్ పోయి ఒక లెటర్ మా మంత్రి గారి దగ్గర పోయి మనమే స్వచ్ఛందంగా అడుగుదాంపా. సిట్ ఎంక్వైరీకి మోహన్ గౌడ్ దొంగనా చందర్ దొంగనా అనేది తెలుస్తుంది. పోదాంపా, నేను రెడీ. నువ్వు ఒక నిజాయితీ ₹1 తినలే ఇందులో, నీకు ఈ పాపం తెలియదు. ఈ లెటర్ కూడా నేనే క్రియేట్ చేసింది అనుకుంటాను కదా. ఈ లెటర్ కూడా నీ అల్లుని మేలకెళ్ళేపోయింది ఆ కంపెనీకి. సిట్ ఎంక్వైరీకి పోదాంపా. నేను దానికి ఏ ఎంక్వైరీకి అయినా నేను చెప్తున్నాగా పత్రికాముఖంగా, నేను ఏ ఎంక్వైరీకి ఎలాంటి దానికైనా నేను సిద్ధం. నేను ₹1 తినలే, నాకు దానిలో ఎలాంటి పాపం తెలియదు. నువ్వు చేసి నువ్వు తెర వెనుక ఉండి అన్ని నడిపించి ఇవాళ మళ్ళీ నన్ను అంత అయిపోయిన ఇష్యూను నీ ముఖ్య అనుచరులు నీ అన్న దళారులు ఎవరు? నీ చుట్టూన్నోలే కదా దళారులు, వేరే వాళ్ళు కాదు కదా. వాళ్ళని మళ్ళీ నా ఇంటికి పంపించి నన్ను మళ్ళీ రోడ్డుకి ఎక్కుదామని ప్రయత్నం చేస్తానో అవి మానుకో. నేను ఈ పోరాటంలో వెనకాడు కూడా వేయ ఈ కానుండి.